నీయే సర్వస్వం. మా పిన్ని అంటే ఇష్టం కాదు. ఇంకొకసారి ఆలోచించు మోహిని. ఇక ఆలోచించడానికి ఏం లేదు పెద్దమ్మ. మీ అందరి ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన అడిగినప్పుడే నా నిర్ణయం ఏంటో మీకు అర్థమై ఉంటుంది కదా. నీ నిర్ణయం ఏంటో చెప్పావు సరే, మరి అతను ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా. వాళ్ళ పిన్ని మీద ప్రేమతో పెళ్లి చూపులే వద్దనుకుని వెళ్ళిపోయాడు. పెళ్ళయ్యాక ఒకవేళ వాళ్ళ పిన్నికి నీకు ఏదైనా మనస్పర్ధలొస్తే అతను సర్ది చెప్పాల్సింది పోయి ఆ తప్పంతా నీదే అని అనడని నమ్మకం ఏంటమ్మా? అమ్మ మోహిని, పెళ్ళనేది జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. అలాంటి విషయంలోనే అతను సొంత నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. అతన్ని నమ్మి నిన్నెలా పంపించనమ్మా? దయచేసి అర్థం చేసుకోమ్మా. పెద్దమ్మ, నేను కాదు, మీరు అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో కన్నవాళ్ళని కాదని వాళ్ళకి నచ్చినట్టుగా బతికే పిల్ల పెళ్లి చూపులంటే చూసి వెళ్ళిపోవడం కాదు, ఇద్దరు వ్యక్తుల వల్ల రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధానికి తొలి అడుగు. అతనికి నచ్చితే సరిపోదు, వాళ్ళ ఇంట్లో అందరికీ నచ్చాలి. వాళ్ళకి నచ్చితేనే కదా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాక సంతోషంగా ఉండేది. ఇది ఆయనకి తెలుసు కాబట్టే వాళ్ళ పిన్ని గారిని తీసుకొస్తానన్నారు. అది ఆయన సంస్కారం. పెద్దమ్మ, ఆయన మాటల్లో వాళ్ళ పిన్ని గారి మీద ప్రేమ కనిపించింది, పెద్దవాళ్ల మీద మర్యాద కనిపించింది, మరీ ముఖ్యంగా ఆడపిల్లని గౌరవించే సంస్కారం కనిపించింది. ఆయన్ని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ అపార్థం చేసుకోకండి. శభాష్ బేటీ శభాష్. బాబాయ్, ఎవరినైనా అర్థం చేసుకోవాలి అంటే నీ అంత మంచి మనసు ఎవరికీ ఉండదు బేటీ. నేను అతన్ని చూడాలని వచ్చిన, కానీ నీ మాటల్లో విన్నాక చూడవలసిన అవసరం లేదు బేటీ. ఫకీర్ భయ్యా, మీరు కూడా చూడు అమ్మా, మా టీచర్ అమ్మా బళ్ళో పాఠాలు చెప్పడమే కాదు, జీవితంలో సత్యాలు చెప్తుంది. మేరా బేటీ జో బోలా ఓ సబ్ సహీ హై. నీ నిఖా పక్కా అవుతుంది అన్న ఆనందంతో ఇదిగో మిఠాయి తెచ్చిన. నిఖా జరగలేదు అని తెలిసి బాధపడేలోపే నీ మాటలు విన్నాక బహుత్ ఖుషి హై బేటీ. అరే మే భూల్ గయే, ये खा लो बेटी. సారీ బాబాయ్, నా చేయి తగిలి పడిపోయింది, నేను తీస్తాను. నక్కో బేటీ. కింద పడింది తినకూడదు. నాకు తెలుసు బాబాయ్, కానీ నువ్వెంతో ప్రేమతో తెచ్చా. అయ్యో, కర్టెన్ కాలిపోతుంది.
అమ్మయ్యా! ఏంటి ఫకీరు ఇది? శుభం జరగాల్సిన ఇంట్లో ఈ అపశకునం ఏంటి? ఏంటి పెద్దమ్మా, గాలికి కట్టెనూగి అంటుకుంది. ఇందాక ఫకీరు స్వీట్ ఇస్తుంటే కింద పడింది. అది కూడా అపశకునమే. అది కూడా అపశకునం ఏం కాదు, నా చేయి తగిలి పడింది. నీ చెయ్యి తగిలి కాదు బేటీ, నాది చెయ్యి జారి పడింది. గాలి వీస్తే దీప మారిపోద్ది, కానీ మంటలాగా మారి కాల్చదు బేటీ. బాబాయ్, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? ఏం కాదు. లేదు బేటీ, ఆ అల్లా ఏదో చెప్తున్నాడు, అది ఏమిటో తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. ఏ షాదీ నై హోనా బేటీ, అతనితో నీ పెళ్లి జరగకూడదు. జరగకూడదు బేటీ, జరగకూడదు. బాబాయ్, అవును బేటీ, అతనితో నీ పెళ్లి జరిగితే జరిగితే ఆ మాట నేను చెప్పలేను బేటీ. వద్దు, అతనితో పెళ్లి వద్దు బేటీ, అతనితో పెళ్లి వద్దు, పెళ్లి వద్దు. నన్ను క్షమించు బాబు. నీ బాధను అర్థం చేసుకోగలను, కానీ నిన్ను ఓదార్చలేకపోతున్నాను బాబా. నేను దురదృష్టవంతురాలను, అదృష్టవంతురాలను నాకే అర్థం కావడం లేదు బాబా. నేను దూరమైనా నన్నే తలుచుకుంటూ బతుకుతున్నందుకు అదృష్టవంతురాలను అనుకోవాలో, నీకు దూరమై ఇలా ఆత్మగా మారి అన్నీ చూస్తూ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నందుకు దురదృష్టవంతురాలను అనుకోవాలో నాకేం అర్థం కావడం లేదు బాబా. సారీ అత్తయ్య, ఇది నా మీద పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా ఎంత ప్రయత్నం చేసినా కనీసం కనీసం తనని టచ్ కూడా చేయలేకపోతున్నా.
ఆఫ్టర్ ఆల్ ఒక విలేజ్ గర్ల్ దగ్గర నా ప్లాన్ వర్కౌట్ కావట్లేదంటే నాకు నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. నీకర్థం కాదు. నీకర్థమయ్యేలా నేను చెప్తాను. ద్రోణాచార్యుడు తన శిష్యుల్ని చెట్టు మీద ఏముంది అని అడిగితే ఒకడు చెట్టన్నాడు, ఇంకొకడు కొమ్మ అన్నాడు. కాని అర్జునుడు మాత్రమే పక్షి కన్ను అన్నాడు. మనం గురి చూసి కొట్టాల్సిందే, వెన్నెలని కాదు, వెన్నెల వెనుకున్న శక్తిని. అక్క, అక్కడ అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించింది, అందుకే గురి చూసి కొట్టాడు. మనకి వెన్నెల వెనుకున్న శక్తి ఎవరో తెలీదు, మరి ఎలా? అందుకే సర్వస్వం తెలిసిన ఒక మాంత్రికుణ్ణి తిరువనంతపురం నుంచి పిలిపిస్తున్నాను. అతనే మనకి ఒక పరిష్కార మార్గం చూపిస్తాడు. బావా, బావా, నీ నుంచి నన్ను శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నారు బావా. నాకు నాకు భయంగా ఉంది. నేను నేను ఏ ఆశయం కోసం ఆత్మగా మారానో అది జరగకుండా చెయ్యాలని చూస్తున్నారు బావా. ఆ మాంత్రికుడు నన్ను బంధిస్తే నీకు జరిగిన ద్రోహానికి, నాకు జరిగిన అన్యాయానికి నేను ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి బాబా? ఎలా తీర్చుకోవాలి? ఎలా తీర్చుకోవాలి? ఎలా ఎలా తీర్చుకోవాలి? నీకు చెప్పాల్సిన నిజాన్ని చెప్పకుండా వెళ్తే నా నా ఆత్మఘోషకి అర్థమే లేదు బావా. నాకు జరిగిన అన్యాయాన్ని నీకు చెప్పకుండా నన్ను ఎవరు ఆపలేరు. వాసు బావకి నేను ఎవరి ద్వారా నిజాన్ని చెప్పించాలి? నా పగని, ప్రతీకారాన్ని ఎలా తీర్చుకోవాలి? ఎలా తీర్చుకోవాలి? ఎలా 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 ఎలా? వెన్నెల 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 మనసులో ఏ కల్మషం లేకుండా అందరూ బాగుండాలని నిస్వార్థంగా బ్రతికి మన వెన్నెల ద్వారానే నీకు నీకు నిజం తెలిసేలా చేస్తాను. నన్ను నన్ను బాధ పెట్టిన వాళ్ళని నీ నుంచి నన్ను దూరం చేసిన వాళ్ళని, నా చావుకి కారణమైన వాళ్ళని, ఎవ్వరిని, ఏ ఒక్కరిని వదిలిపెట్టను. అందరి ఆట కట్టిస్తాను. అమ్మాయి, కాస్త సాయం పడతావా అమ్మా?
సరే బామ్మ, ఎక్కడ దాకా బామ్మ? సీతాపురం. సీతాపురం అంటే దూరం కదా బామ్మ. అవునమ్మా, మాలాంటి వాళ్ళకి సాయం చేస్తే పుణ్యం వస్తుందమ్మా. అవునవును, మా బావ కూడా ఎప్పుడూ చెప్తుంటాడు పెద్దవాళ్ళకి సాయం చేస్తూ ఉండాలని. ఇటివ్వు. అమ్మా, మా ఇల్లు ఇటువైపేనమ్మా. ఇటివ్వమ్మా, నేను తీసుకెళ్తాను. పర్లేదు, నేను ఇంటి దాకా వస్తానులే బామ్మ. వద్దమ్మా, నాకివ్వు, నేను తీసుకెళ్తాను. సరే. వెళ్తాను. సరే బామ్మ, వెళ్తాను. జాగ్రత్త. ఆగమ్మా, ఏంటండి? ఎక్కడికి వెళ్తున్నావమ్మా? మా ఇంటికి. అటు వెళ్ళకూడదమ్మా, ఇటువైపు నుంచి వెళ్ళు. అయ్యో బాబాయ్, మాది రామాపురం. నేను ఇట్టే వెళ్ళాలి. లేదమ్మా, అటువైపు చెట్టు కొట్టేశారు. ఈ వైపు నుంచి వెళ్ళు. ఇందాక ఇట్టే వచ్చానే, అక్కడేం లేదే. లేదమ్మా, నేను చెప్తున్నాను కదా, చెట్టు కొట్టేశారు. అయినా ఇటు నుంచి వెళ్తేనే మీ ఊరికి త్వరగా వెళ్ళొచ్చు. వెళ్ళమ్మా.